శ్రీ నారాయణ ఆస్ట్రోన్యూమరాలజీకి స్వాగతం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం 7/6 కాంబినేషన్లో పుట్టిన వారి యొక్క గుణగణాలు, జాతక ఫలితాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎవరైనా సరే ఏ మాసంలోనైనా 7, 16, 25 ఈ తేదీల్లో పుట్టి వారి యొక్క డెస్టినీ నెంబరు, వారి యొక్క డెస్టినీ నెంబరు 6, 15, 24, 33, 42గా వచ్చినప్పుడు వీరంతా కూడా 7/6 కాంబినేషన్ కోవలోకి వస్తారు. బర్త్ నెంబర్ వచ్చి 7, 16, 25గా వచ్చినప్పుడు టోటల్ నెంబరు 7 అవుతుంది. ఈ 7కి కేతువు అధిపతిగా ఉంటాడు. అదేవిధంగా డెస్టినీ నెంబర్ 6, 15, 24, 33, 42 ఈ విధంగా వచ్చినప్పుడు టోటల్ నెంబర్ 6గా వస్తుంది. కనుక ఈ 6 నెంబర్కి అధిపతి శుక్రుడు. కాబట్టి ఈ 7/6 కాంబినేషన్లో పుట్టిన వ్యక్తులు కేతువు మరియు శుక్రుని యొక్క ప్రభావితులై ఉంటారని చెప్పవచ్చు. 7/6 కాంబినేషన్లో పుట్టిన వీరు ఆధ్యాత్మికతతో పాటు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. అలాగే ఆకర్షణీయంగా ఉంటారు. మంచి వాక్పటిమ ఉంటుంది. అలాగే చర్చల్లో మంచి ఘనాపాటి, అలాగే వేదాంతం, జ్యోతిష్యం, సంగీతం, నాట్యం ఇటువంటి వాటిపై మక్కువ కనపరుస్తారు వీరు. అలాగే ప్రకృతి ఆరాధన, శాంతి స్వభావాలు, వేదాంతం, జ్యోతిష్యం, సంగీతం, నాట్యం వంటి వాటిపై మక్కువ ఎక్కువగా కనపరుస్తారు. అలాగే వీరు శాంత స్వభావాలు, కళాపోషణ కలిగి మంచి హుందాగా ఉంటారు. ఇకపోతే ప్రొఫెషన్స్, రాణించే రంగాలు చూసుకున్నట్లయితే వీరికి బాగా సైన్స్కి సంబంధించినటువంటివి బాగా అనుకూలంగా ఉంటాయి. ఫార్మసీ, ఫ్యాషన్, కాస్ట్యూమ్ డిజైనింగ్, సినిమాటోగ్రఫీ, అలాగే ఫైన్ ఆర్ట్స్, ఎలక్ట్రానిక్ రంగాలు బాగా రాణిస్తాయి. అదేవిధంగా వైద్య రంగాలు, క్రీడా రంగాలు, జ్యోతిష్య రంగాలు, నృత్యం, సంగీతం, గానం ఇటువంటి రంగాలు, అలాగే అధ్యాపక బోధనా వృత్తులు, విలాస వస్తువుల విక్రయాలు, వస్త్ర మందుల వ్యాపారాలు, అలాగే డాక్టర్లు గాను, నర్సులు గాను, ఫిజియోథెరపిస్టులు గాను, కాంట్రాక్టర్లు గాను, ఏజెన్సీలు వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటాయి. నెక్స్ట్ ఇకపోతే డిసీజు. ఈ 7/6 వారికి డిసీజ్ అంటే ఏ విధమైనటువంటి వ్యాధులు వస్తాయి వీరికి మనం చూసినట్లయితే మానసిక సమస్యలు, అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఉదర సంబంధిత వ్యాధులు అంటే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్,
చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, నర్వస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలాగే బీపీ, షుగర్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా కంటామినేటెడ్ డిసీజు, బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్, కంటి సమస్యలు అంటే ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక వాటికి తగిన రెమెడీస్ పాటిస్తూ ఉన్నట్లయితే ఆయా వ్యాధులకు గురి కాకుండా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. లేదా ఒకవేళ వచ్చినా ఈజీగా సత్వరమే ఆయా వ్యాధుల నుండి కోలుకోవచ్చును. అలాగే రెమెడీస్ చూసుకున్నట్లయితే ఈ 7/6 కాంబినేషన్ వాళ్ళకి 7/6 కాంబినేషన్కి తగినట్లుగా పేరు పెట్టుకోవటం, ఒకవేళ తెలుసో తెలియకో రాంగ్ నెంబర్లో పేరు పెట్టుకున్నట్లయితే అది ఒకవేళ ప్రతికూలంగా ఉన్నట్లయితే అనుకూలంగా ఆ పేరులో మార్పులు చేసుకోవటం, అదేవిధంగా కేతు జపం, శుక్రగ్రహ జపం చేయడం, పార్వతీ అమ్మవారిని పూజించడం, అలాగే లక్ష్మీదేవిని ఆరాధించడం, అలాగే పండితులకు సాధువులకు సహాయం చేయడం, వికలాంగులకు అనాథలకు ధన సహాయం చేయడం, అన్నదానం చేయడం, పేద అమ్మాయిలకు పెండ్లి ఖర్చులకు తగిన సహాయం చేయటం, ఇటువంటి పుణ్యకార్యాలు చేయడం మూలంగా అన్నిటా వీరికి మంచి మేలు జరిగి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను వీరు పొందుతారని చెప్పవచ్చు.